హాయ్ అండి, ఈరోజు మనం అలసందల వడలు ఎలా తయారు చేసుకోవాలో చూస్తాము. ముందుగా నేను 6 అవర్స్ ఇవి అలసందలు నానబెట్టుకున్నానండి. ఇవి పప్పు అలసందలు కాదు, అలసంద బ్యాళ్ళు నానబెట్టుకున్నాను 6 అవర్స్. కరివేపాకు, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం ముక్క, కొత్తిమీర ఇవన్నీ శుభ్రంగా కడిగి పెట్టుకునేసి ఇప్పుడు క్లీన్ చేసుకునేసి అల్లం ముక్కలు, మిర్చి అని నేను చాలా వేస్తున్నాను. ఇది కారం ఉండదండి, మీ కారానికి తగ్గట్టుగా చూసుకుని వేయండి. ఈ కారం అసలే లేవు చెప్పాలంటే, తక్కువగా ఉన్నాయి, అందుకోసం నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను. అలాగే కరివేపాకు, పుదీనా ఇవన్నీ వేసేసి కరెక్ట్గా మిక్స్ చేసుకోవాలండి. ఇందులోకి జీలకర్ర కూడా యాడ్ చేసుకునేసి ఫుల్గా గ్రైండ్ చేసుకోకుండా కొంచెం గరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఇలా. ఇంకా దీనికంటే కొంచెం స్మూత్ అయిందండి, దీనికంటే కరెక్ట్గా కూడా మనం రుబ్బుకోవచ్చు. ఇది పక్కన పెట్టేసుకునేసి మనం ఇప్పుడు నేను ఇక్కడ క్లీన్గా కడిగి పెట్టుకున్నానండి. అలసంద బ్యాళ్ళు మనం నానబెట్టుకున్నాం కదండి, అవి కూడా బాగా క్లీన్గా కడుక్కొని మనం మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం గరగ్గా స్మూత్గా లేకుండా కొంచెం గరగ్గా మిక్సీ పట్టుకోవాలి. మనం ముందుగా ఆడించుకున్నాం కదండి మిర్చి అవన్నీ, అవి ఒక బౌల్లోకి వేసుకునేసి ఇప్పుడు ఆడించాం కదండి ఆ మిక్సీ జార్లోకి మనం అలసందలు కూడా ఆడించుకున్నామండి. ఇలా స్మూత్గా ఆడించుకుంటూ ఆ బౌల్లోకి వేసుకున్నామండి. అన్నీ ఇలా మొత్తం ఆడించిన తర్వాత ఇలా కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోండి. మొత్తం ఆడిచిన తర్వాత మనం చాలా స్మూత్గా లేకుండా కొంచెం స్మూత్గా ఆడించుకోండి, కొంచెం గరుకుండాలి. అందులోకి కొత్తిమీర వేసుకునేసి సాల్ట్ మిక్స్ చేసుకోండి అంతా బాగా. అందులోకి మనం ఆనియన్స్ కూడా వేసుకునేసి ఆనియన్స్ కూడా చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఆనియన్స్ కూడా వేసుకునేసి బాగా కలుపుకునేసి ఇక స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకునేయండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం కలుపుకున్నాం కదండి వడకి, ఈ వడపిండిని కొద్దిగా వేసుకుంటూ వడలాగా ఒత్తుకొని వేసుకొని ఇది కొద్దిగా బాగా కొంచెం వేగిన తర్వాత స్లోగానే పెట్టుకోండి. చాలా వేడి మీద అయితే లోపల ఉడకదు. బాగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి సపరేట్గా తీసేసుకోండి. అలానే మొత్తం పిండిని మనం యాడ్ చేసుకుని ఆయిల్లోకి అన్నీ వడలు వేసుకొని పక్కన బౌల్లోకి తీసి పెట్టుకొని అంతేనండి, మనం అలసందల వడలు రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటాయి, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది చికెన్లో కానీ మటన్లో కానీ సైడ్ డిష్గా చేసుకుంటే చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండి.